అందరం డబ్బులు సంపాదించడానికి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాం, నో డౌట్ అబౌట్ ఇట్. స్టార్ట్ చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మన ఆలోచన విధానం కూడా చాలా రకాలుగా ఆలోచిస్తుంటుంది. సో ఇనీషియల్గా నేను 10,000 పెట్టి ఫస్ట్ మంత్లో ₹1,00,000 వచ్చేయాలి, లేదంటే 3 నెలలు నేను బైక్ కొనుక్కోవాలి కాబట్టి 10,000 ఉన్నాయి నా దగ్గర, అమ్మ దగ్గర నాన్న దగ్గర అప్పు తీసుకున్నాను, 10,000 అప్పు అంటే తీసుకున్నాను, 10,000తో ట్రేడ్ చేద్దాము, ₹1,00,000 ఎంత వస్తుంది, బండి కొనుక్కుందాం లేదంటే ఐఫోన్ కొనుక్కుందాం అని చెప్పి ఇంత తక్కువ అమౌంట్తో మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఆబ్వియస్లీ ఇంకా ఆప్షన్స్ తీసుకోవాలి. ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఆప్షన్స్ అనే సెగ్మెంట్ ఉంటుంది ట్రేడింగ్లో. సో అది చేస్తే యూ మైట్ గెట్ దిస్ 10,000 to 1 lakh. బట్ 99.95% ఛాన్స్ ఏంటంటే మీరు ఆ 10,000 కూడా పోగొట్టుకుంటారనమాట. అంటే 10,000 లక్ష చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా 10,000 కూడా పోగొట్టుకుంటారు. ఎందుకు పోగొట్టుకుంటారంటే అందులో రీజన్ మీకు కావాలా? అది ఇంకా 10,000 లక్ష అంటే చూడండి, మీరు మల్టిప్లై చేస్తున్నారు డబ్బుల్ని, రైట్? 100 times మల్టిప్లై చేస్తున్నారు, 10 times మల్టిప్లై చేస్తున్నారు 10,000 అయితే. అదే మనం 10,000తో 10 లక్షలు సంపాదించాలనుకుంటే ఆల్మోస్ట్ 100 times మీరు క్యాపిటల్ని చేద్దాం అనుకుంటున్నారు, విచ్ ఈస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. బట్ ఆన్ అ బుక్ ఆర్ ఆన్ అ పేపర్ ట్రేడ్ ఇట్ మైట్ బి పాసిబుల్. కానీ అది జరగాలంటే కనీసం మీరు మార్కెట్లో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే ఇలాంటి మ్యాజిక్ జరగచ్చు. ఆ మ్యాజిక్ జరగాలంటే దానికి ముందే మీరు 10 లక్షలు పోగొట్టుకుంటే ట్రేడింగ్లో మీకు ఇదంతా నాలెడ్జ్ వచ్చి అలవాటు అయ్యి ఆ తర్వాత మీరు 10,000 లక్ష చేస్తారనమాట. సో నేను చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే వీడియో ద్వారా తక్కువ డబ్బులతో ఎక్కువ % రిటర్న్ సంపాదించడం అనేది పాసిబుల్ మార్కెట్లో. ఈవెన్ ట్రేడింగ్లో కూడా పాసిబుల్లే. బట్ మీరు దానికి కొంచెం టైం ఇవ్వాలి. ఫస్ట్ 1 year వచ్చిన తర్వాత చూడండి, ఈక్విటీ చూడండి, ఫస్ట్ డెలివరీ ఆఫ్ ఈక్విటీ స్టాక్స్ తీసుకోండి, తర్వాత BTS ట్రై చేయండి, అంటే ఈరోజు కొన్ని ఒక వారంలో ఎంత మూమెంట్ వస్తుందో చూడండి, తర్వాత 1 month తాలూకా డెలివరీ హోల్డ్ చేసుకొని ఎంత పెరుగుతుందో చూడండి. అప్పుడు మీకు మహా అయితే 4% 5% రిటర్న్స్ వస్తూ ఉంటాయి. మీకు ఇలా వస్తున్న తర్వాత అప్పుడు ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ చేయండి, అండ్ దెన్ ఆ తర్వాత ఫ్యూచర్స్ని హెడ్జ్ చేస్తూ చేయండి, తర్వాత ఆప్షన్స్లోకి అప్పుడు వెళ్ళండి. ఈ కంప్లీట్ జర్నీ అట్లీస్ట్ అవ్వడానికి ఒక 1.5 year 2 years పడుతుంది. ఆ టైం తర్వాత దెన్ యు ఆర్ క్యాపబుల్ ఇనఫ్ టు ఐడెంటిఫై ద రిస్క్. మీకు అప్పటికే రిస్క్ మేనేజ్మెంట్ అంటే తెలుస్తుంది, మీకు మార్జిన్ ఎంత ఇవ్వాలో తెలుస్తుంది, మార్కెట్లో ఏ టైంలో తీసుకోవాలో తెలుస్తుంది, ఎటువంటి ఈవెంట్స్ ముందు తీసుకోవాలో తెలుస్తుంది, ఎటువంటి స్ట్రాటజీస్ డిప్లాయ్ చేయాలో తెలుస్తుంది. సో అనవసరంగా ముందే వచ్చి ఏమీ తెలియకుండా బొమ్మ బొరుస పడుతున్నట్టు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా డబ్బులు పోగొట్టుకుంటారు. ఫస్ట్ ఈక్విటీ డెలివరీతో తీసుకోండి, అండ్ దెన్ మీరు స్లో అండ్ గ్రాడ్యువల్గా ఒక్కొక్క సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతూ యూ కెన్ ట్రేడ్ వెళ్ళనమాట. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ట్రేడింగ్ ఏమి ఒక బూతు పని కాదు, అలాగని చెప్పి నాలెడ్జ్ లేకుండా వస్తే మాత్రం ఖచ్చితంగా డబ్బులన్నీ పోగొట్టుకుంటారు, ఇంకా ఈవెన్ మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. దెర్ ఆర్ అదర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ విత్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇవ్వాల్సింది ఏంటంటే టైం మీకు మీరు ఇచ్చుకోండి, బీ ఇట్ 1 year or 2 years, జస్ట్ అబ్జర్వ్ చేయండి, అండ్ దెన్ స్లో అండ్ గ్రాడ్యువల్గా సెగ్మెంట్స్ బై సెగ్మెంట్స్ మీరు యాడ్ చేస్తూ ఉండండి. నేను యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకోమని చెప్తాను కాబట్టి మీరు యాడ్ చేయాలని కాదు. మీకు ఒక టైం వచ్చేసరికి ఈక్విటీ డెలివరీ మీరు తీసుకొని ట్రేడ్ చేస్తున్నసరికి యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా దట్ ఈరోజు HDFCO TCS లేదంటే ఏదో ఒక స్టాక్ ఈ విధంగా మూవ్ అవుతుందని మీకు తెలిసిపోతుంది. మీరు ఒక 1.5 year కనుక మీరు డెలివరీ తీసుకొని ట్రేడ్ అంటే ఇన్ ది సెన్స్ మీరు ఈరోజు హోల్డింగ్ చేసి ఒక 5 days 6 days తర్వాత సెల్ చేయడం స్టాక్స్ మీరు చేస్తే స్లో అండ్ గ్రాడ్యువల్గా మీరే తెలుసుకుంటారు. అండ్ దెన్ స్లోగా మీకు రిస్క్ ఎంత తీసుకోవాలో తెలుస్తుంది, ఎంత రిస్క్ తీసుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుందో తెలుస్తుంది. సో టైమ్ విల్ ఓన్లీ టీచ్ యూ.